అధ్యక్ష, వేదిక మీది మరో మిత్రమా, విభిన్నమైన 2 విరామాల సినిమా మేరా నామ్ జోకర్ చూశాను. అందులో నాకు ప్రవేశం లేకపోయినా ఒక పాట నాకు బాగా నచ్చింది. జీనా యహా మరనా యహా ఇస్కే సివా జానా కహా, స్వర్గ యహా నరక యహా ఉస్కే లియే జానా కహా. మన అంశానికి ఈ గేయ చరణానికి కొంత సంబంధం ఉంది. అందులో ఆ చరణం అర్థం ఏమంటే, మనం బతుకు ఇక్కడే, మన చావు ఇక్కడే, వాటి కోసం ఇంకెక్కడికి వెళ్ళాలి? మనకు స్వర్గము ఇదే, నరకము ఇదే, వాటి కోసం ఇంకెక్కడ వెతకాలి అని దాని అర్థం. అయితే దీంట్లో ఒక భౌతికవాద వర్ణన ఉంది. భౌతికవాదం ఏమంటే, మనం ఇక్కడ బతుకుతాము, ఈ భూమి మీదనే, ఇక్కడే మరణిస్తాము. దీనికోసం ఇంకెక్కడో మరో జన్మ, స్వర్గం నరకం ఉన్నాయని భావించాల్సిన అవసరం లేదని ఒక ఇది ఉంది. అట్లాగే 2వ చరణంలో కూడా స్వర్గము నరకము ఇక్కడే ఉన్నాయి, ఇంకెక్కడా వెతకాల్సిన పని లేదు అని. దీనికి మామూలుగా మనము స్వర్గము నరకము అంటే ఆధ్యాత్మిక భావనలోని స్వర్గములో రంభ ఊరుసై తిలోత్తముల నాట్యాలు, నాట్య సంగీతాల గురించి ఆలోచించాల్సిన అవసరంలా, అట్లాగే నరకంలో నూనె గోళాలు వేయించడాలు, కోతలు, ఇవంటి వాటిని గురించి ఊహించవలసిన అవసరంలా. అయితే భౌతికవాద రూపంలో మనం ఆలోచిస్తే, మన జీవితం సుఖవంతంగా ఉండాలన్నా, కష్ట నష్టాలతో నిండి ఉన్నా ఇక్కడే ఉన్నాయి, ఇదే సంబంధం ఉంది అని. మనం ఎవరము ఎక్కడ ముందటి జన్మను మనం ఎప్పుడు చూడాలా, ఉన్నట్లు ఎవరికి తెలియదు అనుకోవడం తప్పితే, మరో జన్మ ఉంటుందని కూడా ఎవరు చెప్పలేము గట్టిగా. ఉన్నది ఈ జన్మే, ఈ బతుకే. దీన్ని మనము సుఖవంతంగా, సౌఖ్యంగా, సంతోష ఆనందాలతో మన చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఏ రకమైన ఇబ్బందులు కలిగించకుండా బతకడమే ఈ బతుకు ఉద్దేశం కావాలి. ఇంకా మతం అంటే, సాధారణ అర్థములో మతం అంటే ఒక అభిప్రాయం, ఒక ఆలోచన అనే అర్థం. మీరు హిందీలో చూస్తే మతభేద్ అంటారు, అంటే భిన్నమైన ఆలోచన అని. మతదాన్ అంటారు, ఓటు వేయడాన్ని మతదాన్ అంటారు, అంటే ఓట్లు వేయడం, అభిప్రాయాన్ని వ్యక్తపరచడం. ఇది మతానికి ఇచ్చేది. అయితే చాలా కాలం నుంచి ఈ మతానికి ఒక ఆధ్యాత్మిక భావనలను పులిమి, ఇది దేవుని గురించి ఆలోచించేటివి, పూర్వజన్మ పునర్జన్మల గురించి ఆలోచించేటివి, దేవుని గురించి ఆలోచించవలసిన అవసరాన్ని, పూజించవలసిన అవసరాన్ని, భక్తితో ఉండవలసిన అవసరాన్ని తెలిపేది మతం అని ఒక పొరపాటు అర్థం దానికి కల్పించబడింది. మార్క్స్ పొద్దున ఒక వైద్యశాస్త్ర ఆచార్యులు జయశంకర్ గారు మతం గురించి మార్క్స్ చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. మార్క్స్ కూడా మతాన్ని గురించి చెప్పాడు. ఆయన మతాన్ని గురించి ఏం చెప్పాడంటే, ఈ మతము ప్రస్తుతమైన దురవస్థలో ఒక ఊరట, మనకు అనేక రకాలైన బాధల నుండి ఉపశమనం కలిగించే ప్రక్రియ. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న అన్యాయాలను ఎదిరించే ఒక తిరుగుబాటు మతం అంటే. ఇది ఒక మేధోపరమైన ఆలోచనలను కలిగించే ఒక ధైర్య ప్రక్రియ మతం. ఇన్ని కలుగుతాయి. ఇది మత్తు మందు లాంటిది, మతం మత్తు మందు లాంటిది అని అంతటితో ఆయన ఊరుకోలా. ఆ తర్వాత ఏమన్నాడంటే, మనకు అసలైన సంతోషాలను గురించి బోధించకుండా ఒక భ్రమపూరిత సంతోషాలను గురించి, ఆనందాలను గురించి బోధించే మతాన్ని ఎండగట్టవలసిన అవసరం ఉంది. ఆ మతాన్ని ఎండగట్టవలసిన అవసరాన్ని ఎట్లా మనం తీర్చుకుంటాము అంటే, ఆ మతం లేకుండా చేయడానికి మనం ఏం చేయాలా, ఏం చేయకూడదు అని బోధించవలసిన అవసరం ఉంది.
అంతంగా చివరిగా మతాన్ని శూన్యం చేసి మతరహిత సమాజాన్ని స్థాపించవలసిన అవసరం ఉంది అన్నారు ఆయన. ఇందులో మనం అనేక రకాలుగా విశ్లేషించుకుంటూ ఉంటాం. అయితే మార్క్స్ ఎంగెల్స్లు బతికిన ఆనాటి సమాజంలో మత్తుమందు అనేది ఒక నిషేధ పదార్థం కాదు. అనేక కారణాల చేత అనేక ప్రక్రియల కోసం వాడుకుంటున్నదే మత్తుమందు. దాన్ని ఆయన ఒక వ్యతిరేక అర్థంతో వ్యతిరేక భావంతో ఏమి ప్రస్తావించాలి, ఆయన దాన్ని ఒక సద్భావంతోనే ప్రస్తావించాడు. ఇంకా రెండో గురించి మత రహిత సమాజాన్ని నిర్మించవలసిన అవసరం ఉందని చెప్పడంలో ఉద్దేశం ఏమంటే, ఈరోజు మనము చాలా సంవత్సరాల నుండి ఈనాడు కూడా మత అవసరాలకు వ్యతిరేకంగా మతం అవసరం లేదు అనే విషయాలను మనం బోధించవలసిన అవసరం ఉంది. అలాగే మతం లేకుండా ఏ విధంగా బతకచ్చునో, ఇందాక డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు పొద్దునుంచి రేపు పొద్దున లేచిన దాకా దేవుడు చేసే పనులు ఏమో చెప్పు అన్నట్లుగా అలాంటి విషయాల గురించి మనం బోధించవలసిన అవసరం ఉంది. ఇంకా లౌకికత్వము, లౌకిక రాజ్యం అంటే పరలోకతో సంబంధం లేకుండా ఇహలోకంతో సంబంధం ఉండి భౌతికవాదంతో భౌతిక పరిస్థితుల్లో మనం బతికే విధానాన్ని తెలియపరిచేది లౌకిక తత్వం. ఇక రాజ్యం వచ్చేటప్పటికి దాని సామాజిక, ఆర్థిక, రాజకీయాల్లో మతాన్ని చూపించకుండా అంతిమంగా మతాన్ని, రాజ్యాన్ని వేరు చేసే విధంగా ఉండే రాజ్యాన్ని లౌకిక రాజ్యం అంటాం. మామూలుగా మనం ఈరోజు ఈ స్థితి ఉండడానికి నేనైతే ఏమనుకుంటానంటే, మన స్వాతంత్ర సమరంలో దేశభక్తులు అంటే స్వాతంత్ర యోధులందరూ కూడా ఈ లౌకికత్వాన్ని బోధించడానికి, లౌకిక రాజ్య స్థాపనకు వాళ్ళు చేయవలసిన పనులను చేయవలసినంతగా చేయలేదు అని నా అభిప్రాయం. గాంధీ గారు అయితే సర్వమత సారాంశము, సర్వమత బోధన ఈ విధంగా ఆయన బోధించారు. మొత్తం అప్పుడున్న తిలక్ కానీ, రాజేంద్ర ప్రసాద్ కానీ, సర్వేపల్లి రాధాకృష్ణన్ కానీ, ఇతర నాయకులందరూ కూడా మతవాదులే, ఒక నెహ్రూ, నేతాజీ తప్ప. నెహ్రూ గారేమో మతంతో సంబంధం లేని ఈ భౌతికవాదాన్ని తెలిపేదే ధర్మంగా ఉండాలి అని ఆయన బోధించారు. వాళ్ళు ఆ విధంగా స్వాతంత్ర సమర పోరాటంలో లౌకికతత్వాన్ని బోధించలేదు కాబట్టి మనం ఈరోజు ఈనాటి పాలకులు అలౌకికులుగా తయారయ్యారు. మన ప్రజలు కూడా మతం వైపుగా ప్రయాణం చేసే విధంగా తయారయ్యారు. ఈ మతం అనేది మనం బలహీనంగా ఉంటే దేవుడు సర్వశక్తివంతుడిగా తయారవుతాడు. దేవుణ్ణి మనం సర్వశక్తివంతునిగా, అతి బలవంతునిగా మనం ప్రతిష్ఠించుకుంటూ పూజించుకుంటూ భక్తి మార్గంలో ప్రయాణించినంత కాలం మనం బలహీనతల్లోనే మనం బలహీనతలను ఒప్పుకుంటూనే ఆ దిశలో మనం ప్రయాణం చేస్తూ ఉంటాము. దీనికి తోడు మొత్తం ప్రపంచంలోనే చాలా రకాలైన, ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా కొన్ని స్థలాలకు పవిత్రతను ఆపాదించి, కొన్ని మతాలలో దైవాలను సర్వశక్తి సంపన్నులుగా ప్రదర్శించడం వల్ల ఆ దైవం పట్ల, మతం పట్ల ఎనలేని భక్తి పవిత్రతా భావాలు ప్రారంభించినాయి. ఉదాహరణకి నిన్నలా మొన్న యుద్ధ విరమణ గావించబడిన ఇజ్రాయెల్, పాకిస్తాన్కు సంబంధించి రోమ్, ఇజ్రాయెల్, ఫ్రాన్స్ ఈ దేశాలలో కూడా ఈ అబ్రహాం మతాలు అంటారు. అబ్రహాం మతాలలో క్రైస్తవం, ఇస్లాం మతం, జూడాయిజం, సామరటనిజం, డ్రూయిజం ఈ 5 మతాలు ఉన్నాయి. ఈ 5 మతాలు కూడా ఇజ్రాయెల్లో ఉండే జెరూసలంలోనే మా పవిత్రమైన స్థలం ఉంది, మా పవిత్ర స్థలం ఇదే అని వాళ్ళు నమ్మి అక్కడ వాళ్ళకంటూ ఒక ప్రత్యేక రాజ్యం కావాలని పట్టుబట్టి అన్యాయంగా సాధించుకొని చివరికి పాలస్తీనులే లేకుండా చేయాలన్న ఉద్దేశంతో ఒక క్రియకు ప్రతిక్రియగా ప్రారంభించి యుద్ధం చేసి పాలస్తీనే లేకుండా చేసిన ప్రయత్నానికి అది దారితీసింది. జెరూసలమే మా పవిత్ర భూమి, ఆ మత కేంద్రం ఇదే అనే అనడం వల్ల. అలాగే మన దేశంలో కూడా అయోధ్యలోనే రాముడు పుట్టాడు, ఇదే పవిత్ర స్థలం, ఇది మాకు చెంది తీరాల్సిందే అనే ఉద్దేశంతోనే
దాన్ని పడగొట్టడం కట్టడము అనేది అట్లా ఉంచి ఈరోజు 10 ఏళ్ళ నుంచి పాలిస్తున్న మత పాలకులు అధికారంలోకి రావడానికి కూడా ఆ మత పవిత్రత అనేది పనిచేసింది. తర్వాత ఇంకా విచిత్రమైన విషయం అంటే ఈరోజు ప్రపంచంలో ఫ్రాన్స్, రష్యా, జపాన్, చైనా, అమెరికా, భారతదేశంతో సహా అన్నీ కూడా మతరాజ్యాలుగా మారినాయి. అన్నీ కూడా మతపరమైన దీనిగా మారినాయి. దీనికి మామూలుగా మనం పైకి చూస్తే పెద్దగా అర్థం తెలియదు, కానీ కొంచెం లోపలిగా చూస్తే ఈ ఆస్ట్రియాలో పుట్టి అమెరికాలో పెరిగి స్థిరపడిన సామాజిక శాస్త్రవేత్త పీటర్ బర్గర్ ఆయన ఏమన్నారంటే, ఆధునికత పెరిగితే మతభావాలు తగ్గిపోతాయి అని సూత్రీకరించారు. దాన్ని పీటర్ సూత్రం అని కూడా అంటారు. ఆధునికత పెరిగితే మతభావాలు తగ్గిపోతాయి అని. ఆ మాట పొద్దున ఒక ఉపన్యాసంలో పెరియార్ గారు కూడా ఈ మాట అన్నట్లు ఉదయం ఒక ఉపన్యాసంలో ప్రస్తావించారు. దీనికి వాళ్ళ ఉద్దేశం ఏమంటే, ఆధునికత పెరిగితే మనము పరలోక అధినాథుని మీద, స్వర్గం మీద, మన ఈరోజు ఈ బతుకులు మనకి ఇట్లా ఉండడానికి మనం పూర్వజన్మలో చేసుకున్న పనులే కారణము, కర్మే కారణము అనే కర్మ సిద్ధాంతాన్ని మొదలగు వాటిని నమ్మకుండా బయటపడతామని, ఆ విధంగా మనలో మత భావనలు తగ్గిపోతాయని, మతతత్వం తగ్గుతుందని, లౌకికతత్వం పెరుగుతుంది అని వాళ్ళ సూత్రీకరణ. సూత్రం అదే, నిజంగా జరగవలసింది అదే. ఎందుకంటే ఆధునిక యాంత్రిక ఉపకరణాలను వాడి మనం సుఖవంతమైన జీవితాన్ని గడుపుతున్నప్పుడు ఆ సుఖవంతమైన జీవితం గడపడంలో దైవ ప్రక్రియ, దైవ సహాయము, మత ప్రభావము, మత ప్రసక్తి ఏమీ లేవు, ఉండవు అని మనం నిత్యం అనుభవిస్తూ ఉంటాం. ఆ విధంగా మత ప్రభావం తగ్గాలి, లౌకికత్వం పెరగాలి. కానీ పెరగడంలా ఇప్పుడు మత ప్రభావమే పెరుగుతుంది, దైవభక్తే పెరుగుతుంది. దీనికి కారణం ఏమంటే, పూర్వం సోవియట్ యూనియన్ ఉద్భవించిన తర్వాత ఈస్ట్ యూరోపియన్ కంట్రీలలో కమ్యూనిస్టుల పాలన ఉన్నప్పుడు అక్కడ వాళ్ళ ఆచరణలో దైవ ప్రసక్తి లేకుండా, దేవుని ప్రసాదం అనకుండా, మతంతో సంబంధం లేకుండా ప్రజలకన్నీ వాళ్లకు నిత్యావసరాలను కల్పించారు. కాబట్టి అక్కడ ఆ పాలన ఉన్నంత వరకు ఇష్టంగానో అయిష్టంగానో వాళ్ళ పాలకుల బలవంతంగానో ఆ విధమైన సూత్రం వర్తీకరించింది. ఎట్లా ఆధునికత సౌకర్యాలను వాడుకోవడం వల్ల మతం తగ్గడము, లౌకికత్వం పెరగడము జరిగింది. అది కమ్యూనిస్టు ప్రభుత్వాలు పడిపోయిన తర్వాత అక్కడ కూడా యూటర్న్ తిరిగింది. సరే, అసలు కారణం ఏంటి ఇది రివర్స్ కావడానికి అంటే, ప్రపంచంలో ఎక్కడైనా సరే, ఎంత పెద్ద ఉద్యోగులకైనా సరే ఉద్యోగ భద్రత లేదు, అదొక కారణం. రెండోది, ఉద్యోగాలు లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అది కాక అనేక రకాలైన సమస్యలతో సతమతమవుతూ ఉన్నారు ప్రజలంతా, 100% వీళ్ళందరూ కూడా, ఈ రకమైన 3 రకాల ప్రజలు కూడా వాళ్ళకు తెలియని శక్తి ఏదో ఉంది, దాన్ని నమ్ముకుంటే పోతుంది కదా, ఖర్చేం లేదు, ఒక మహా అంటే ఒక కొబ్బరికాయ కొడితే పోతుంది అనే ఉద్దేశంతో మతభావాలను పెంచుకోవడము, దైవభక్తిని పెంచుకోవడము, భక్తి కార్యక్రమాలు, పూజ కార్యక్రమాలను పెంచుకోవడం వాళ్ళు చేస్తూ ఉన్నారు. అది కాక ఇంకా మతం అనేది ఒక పెద్ద వ్యాపారంగా మారింది. ఇప్పుడు ఒక పెద్ద వ్యాపారంగా మతం అనేది, అది దానికేమీ పెట్టుబడి పెట్టక్కర్లా, దానికేమీ మనం ఇంకో రకమైన చాకచక్యాలు అవసరంలా, ప్రణాళికలు అవసరంలా. దాని మార్మిక బుద్ధితో ఒక అందరికీ తెలిసిన దీంతో సులభంగా జనాలను మోసగించవచ్చు, మతం వైపు లాగచ్చు. ఈ కార్యక్రమంతోనే, ఈ పద్ధతులతోనే మత గురువులు, దేవదూతలు, మన ఉపాంశం అది, వాళ్ళు కూడా తయారయ్యారు. వాళ్ళు ఎందుకు అట్లా తయారయ్యారంటే, వాళ్ళకు కావలసిన సుఖ సౌఖ్యాలన్నింటినీ ఆధునికత సహాయంతో, యాంత్రికత సహాయంతో, యాంత్రిక ఉపకరణల సహాయంతో అన్నింటినీ పొందుతారు వాళ్ళు. నేను వివరాల్లోకి పోనక్కర్లేదు, కానీ వాళ్ళు వాడే ఉపకరణాలన్నీ కూడా శాస్త్ర విజ్ఞానం ద్వారా అందించిన ఉపకరణాలే. వాటన్నింటినీ వాడుకుంటారు, అయితే వాటికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. ఆ విధంగా వాళ్ళ అట్లా అయ్యే కార్యక్రమంలో వాళ్ళకు సులభంగా ఉపాధి కల్పించే విధానంలో వాళ్ళకి శిష్యులు కూడా తయారయ్యారు. ఈ బాబాలకు, అమ్మలకు శిష్యులు కూడా తయారయ్యారు. ఒక విషయం మనం గమనిస్తే, ఈ బాబాలు, అమ్మలు అందరూ కూడా వాళ్ళ పూర్వ జీవితంలో లేదా ప్రస్తుత జీవితంలో కూడా వాళ్ళందరూ నేరగాళ్లే, వాళ్ళందరూ మోసగాళ్లే, వాళ్ళంతా సామాజిక వ్యతిరేకులే.
మీకు ఒకటి రెండు ఉదాహరణలు చెప్తాను బాగా. గణపతి సచ్చిదానంద స్వామి అని బెంగళూరులో ఉన్నారు. ఆయన అనంతపురంలో ఒక పోస్ట్ మ్యాన్ అయ్యి ఆయన మనీ ఆర్డర్లు వచ్చినప్పుడు డెలివరీ చేయకుండా దొంగ సంతకాలు పెట్టి ఆ మనీ ఆర్డర్ల సొమ్మంతా కాజేశాడు. వాళ్ళు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ జరిపి అతని ఉద్యోగం పీకేశారు. పీకేసిన తర్వాత ఆయన గణపతి సచ్చిదానంద స్వామిగా మారాడు. ఇంకా మీరు ఈరోజు శ్రీ 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 రవిశంకర్ అని అంటాం. ఆయన దాదాపు 30 ఏళ్ల క్రితమే మైసూరులో 500 ఎకరాల భూమిని కాజేశాడు. ఇంకా ఈ విధంగా పోతే చాలామంది అందరూ మోసం చేసిన వాళ్ళే, ప్రభుత్వం అంటే ప్రజల సొమ్మును కాజేసిన వాళ్ళే వీళ్ళంతా కూడా. అయితే వీళ్ళందరూ ఏమని చెప్పి ప్రజల ముందుకు వస్తారు, వాళ్ళని ఎట్లా ఆకట్టుకుంటారు అంటే, వాళ్ళు మొట్టమొదటిగా ఏం చెప్తారు, మాకు మీ రోగాలు నయం చేసే శక్తి మా దగ్గర ఉంది అంటారు. ప్రతి మతంలోనూ, ఏ మతంలో బాబాలైనా కూడా ఇదే మాట చెప్తారు, మీకున్న రోగాలు నయం చేసే శక్తి మా దగ్గర ఉంది అంటారు. దీంట్లో మనం గమనించాల్సింది ఏమంటే, రోగాన్ని వాళ్ళు బాగు చేసే శక్తి ఉంది అనడంలో ప్రభుత్వాలు వాళ్ళ మన వైద్యాన్ని, చికిత్సను మొత్తంగా ప్రభుత్వ రంగానికి అప్పచెప్పినాయి. ప్రభుత్వ వైద్యశాలలు లేవు ఇప్పుడు. ఏం రోగం వచ్చినా సరే ప్రైవేటు ఆసుపత్రులకు పోవాల్సిందే. వాళ్లకు మనం పోయినోళ్ళమందరము రోగులుగా కనిపించం, మనుషులుగా కనిపించకపోతే మానవులుగా కనిపించకపోతే కనీసం మనము రోగులుగా కూడా కనిపించాం. వాళ్ళకి ఎట్లా మనం కనిపిస్తామంటే ఏటీఎం లాగా కనపడతాము. వీళ్ళు వస్తున్నారంటే మనం డబ్బులు తీసుకోవచ్చు, మన దగ్గర నుంచి పిండుకోవచ్చు అని అనుకుంటారు వాళ్ళు. అవసరమైన అనవసరమైన పరీక్షలు చేయించి మనతో మన భూములను అమ్మిస్తారు, ఆస్తులన్నింటినీ అమ్మిస్తారు. దీన్ని ఆసరాగా చేసుకొని పేదలు మామూలుగా ఆసుపత్రులకు పోయి చికిత్స చేసుకోలేని పేదరికంలో ఇలాంటి బాబాలను స్వాములు పోయి చిట్కాల వైద్యం చేయించుకుంటూ ఉంటారు. వాళ్ళ పేదరికం దీనికి ఒక మూల కారణము. ఇంకోటి వాళ్ళు ఏం చెప్తారంటే, మేము భవిష్యత్తును చెప్పే శక్తి ఉంది మా దగ్గర అని వాళ్ళకి చాలా టెక్నికల్ పాటిస్తారు. మీ సమాచారాన్ని వాళ్ళు సేకరించి వాళ్ళ శిష్యుల ద్వారా మీకు ఇప్పటిదాకా ఉండే మీ కులాన్ని గురించో సమస్య గురించో ఇంకోటో చెప్తారు. చెప్పగానే మీకు నమ్మకం ఏర్పడుతుంది. నమ్మకం ఏర్పడిన తర్వాత భవిష్యత్తులో వాళ్ళు ఏం చెప్పినా అది జరిగినట్టుగా ఆయన మీ దగ్గర ఉండడు, మీరు ఆయన దగ్గర ఉండరు. ఆ విధంగా కూడా నమ్మకం ఏర్పడుతుంది. అట్లే కాకుండా మీ మనసులను చదివే శక్తి మాకుంది అని ఈ రకరకాల పేర్లతో వాళ్ళు మోసం చేసి మనల్ని ఆకట్టుకుంటుంటారు. వాళ్ళు ఇందాక నేను చెప్పినట్లుగా ఒక వృత్తి దొరుకుతుంది కదా, సులభంగా మన జీవనం గడిచిపోతుంది, సుఖాలు దొరుకుతాయని వాళ్ళకు శిష్యగణాలు, శిష్య బృందాలు కూడా తయారవుతారు. వాళ్ళు కూడా వాళ్ళ ప్రథమ ప్రచారకులుగా వాళ్ళని గురించి ప్రచారం చేసేవాళ్ళు చాలామంది తయారవుతారు. నేను ఈ అనుభవాన్ని పుట్టపర్తిలో సత్యసాయి బాబా గురించి ఆయన మహత్తులను ప్రచారం చేసే వాళ్ళను, అన్ని తరగతుల వాళ్ళను, అన్ని వయసుల వాళ్ళను, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరినీ కూడా నేను అక్కడ గమనిస్తూ ఉండేవాడిని. దీనిలో ఇంకోటి ఏమంటే, వీళ్ళతో పాటు అమ్మలు కూడా బాబాలతో పాటు అమ్మలు కూడా తయారవుతారు. ఇక్కడ మళ్ళీ బాబాలదే ప్రథమ స్థానం. వాళ్ళు కూడా ఆ బాబాలకే ప్రదర్శన ఇది ఇస్తారు. ఇంకొకటి విషయం ఏం జరుగుతుందంటే, ఈ బాబాలకు సంబంధించినంత వరకు వాళ్ళ ఆదాయాలు చందాలు వసూలు చేస్తారు, కానీ ఏ రకమైన పన్నులు వాళ్ళు చెల్లించాల్సిన పన్నులు చెల్లించాల్సిన పని లేకపోగా వాళ్లకు రాజకీయ నాయకుల అండదండలు ఉంటాయి. రాజకీయ నాయకుల అండదండలు ఉంటాయంటే వాళ్ళేమో చాలామంది అందరూ నమ్మి వాళ్ళ దగ్గరికి పోతున్నారని కాదు, వాళ్ళకు వీళ్ళకు నీకిది నాకది, నువ్వు ఇది తీసుకో నాకు అది ఇవ్వు అనే ఒక సూత్రం అమల్లో ఉంటుంది. వాళ్ళు వీళ్ళకు చందాలు వసూలు చేస్తారు. ఎన్నికల సందర్భంలో ప్రచారం కూడా చేస్తారు. డేరా బాబాల్లాగా వాళ్ళకు బెయిళ్ళు కూడా దొరుకుతాయి. అంతేకాకుండా వాళ్ళ శిష్యగణంతో వాళ్ళ ఓట్లు కూడా వీళ్ళకు వేయించమని చెప్తారు, వేసే అవకాశం కూడా ఉంటుంది. వాళ్లకు దీనికి ప్రతిగా వీళ్ళకు విపరీతమైన ప్రచారం కలిగిస్తారు. ఇప్పుడు కొత్తగా ఈ రామ్దేవ్, బాబా రామ్దేవ్ అనకూడదు, ఇప్పుడు ఆయన్ను మీరు గమనించారు, భగవాన్గా మారాడు ఆయన, సత్యసాయి లాగానే భగవాన్ రామ్దేవ్ అనాలి. ఆ భగవాన్ రామ్దేవ్ కానీ, శ్రీ శ్రీ రవిశంకర్ కానీ, ఇంకా వీళ్ళందరూ కూడా వీళ్ళ సహాయంతో అంతర్జాతీయంగా పలుకుబడి సాధించారు, యోగా ద్వారా, రకరకాల ప్రక్రియల ద్వారా. అంతేకాకుండా ఈ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్,
తొందరగా ఉపయోగించబడే వినియోగ వస్తువుల వ్యాపారాలు పెట్టుకుని కోట్ల వ్యాపారాలు చేస్తున్నారు. యోగా వ్యాపారంతో కూడా ఈ విధంగా కూడా కోట్ల వ్యాపారాలు చేస్తారు. ఇట్లా వాళ్ళ లాభం వీళ్ళకు, రాజకీయ నాయకులకు, రాజకీయ లాభం వీళ్ళకి. ఇంతేగాక ఇప్పుడు ఇంకొక ప్రక్రియ జరుగుతుంది. ఈ విధంగా వాళ్ళు ఏమైందంటే, ఇప్పుడు మామూలుగా సత్యసాయి బాబా కొన్ని వందల ఎకరాలు ఆయన ఆక్రమించడమే కాకుండా ఆయన ఒక విశ్వవిద్యాలయానికి అధిపతి. ఇప్పుడు భగవాన్ రామ్దేవ్ 3వ తరగతి డ్రాప్ అయిన వ్యక్తి 3 విశ్వవిద్యాలయాలకు అధిపతి. ఆయన ఒక విశ్వవిద్యాలయానికి కాంగ్రెస్ వాళ్ళు అధిపతిని చేస్తే 2 విశ్వవిద్యాలయాలకి బీజేపీ ప్రభుత్వం అధిపతులను చేసింది. తర్వాత ఈ లౌకికత్వం దీని గురించి నెహ్రూ గారిని గురించి ఇప్పుడున్న పాలకులు విపరీతంగా తిడుతూ ఉంటారు కదా. ఆయన యమునా నదీ తీరంన ఆయన ప్రధానిగా ఉండగా రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షులుగా ఉన్నప్పుడు, ఇప్పుడు మొన్న 2016లోనో 17లోనో యమునా నదీ తీరాన రవిశంకర్ గారు సర్వమత సమ్మేళనం జరిపినట్లుగానే అప్పుడు కూడా సర్వమత సమ్మేళనం జరిగితే బాబు రాజేంద్ర ప్రసాద్ దానికి పోతానన్నారు. పోతానంటే మీరు పోవడానికి వీలేదు, లౌకిక రాజ్య అధిపతిగా ఉన్నారు మీరు, లౌకిక రాజ్య అధిపతి ఒక మత సమ్మేళనానికి పోవడానికి వీలు లేదు అని నెహ్రూ గారు ఉత్తరం రాశారు. లేదు, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం, నేను పోతానన్నారు. ఆయనతో పాటు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు కూడా పోతానన్నారు. దానికి వెంటనే ఆయన ఉత్తరం ఏం చేశారంటే, మీరు అక్కడికి పోతే భారత రాష్ట్రపతిని అని చెప్పుకోకూడదు. మీరు పోయే ఇంటి దగ్గర ఉండి మీ భవనం నుంచి బయలుదేరినప్పటి నుంచి మళ్ళా భవనానికి వచ్చినంత వరకు ₹1 కూడా ప్రభుత్వ సొమ్ము ఖర్చు పెట్టడానికి వీల్లేదు. మీరు బాబు రాజేంద్ర ప్రసాద్ గానే పోతారు, అట్లాగే వస్తారు అంతే. అదే సర్వేపల్లి రాధాకృష్ణన్ కూడా అదే మాట చెప్పారు. ఇప్పుడున్న పాలకుల్లో రామ్నాథ్ కోవింద్ దగ్గర నుండి ఇప్పుడున్న రాష్ట్రపతి దగ్గర వరకు వాళ్ళు ఎలాంటి మత కార్యక్రమాల్లో పాల్గొంటున్నారో, స్వయంగా ప్రధాన పూజారిగా అయోధ్య మందిరాన్ని ఏ విధంగా ఆవిష్కరించారో, ఇప్పుడు మొన్నటికి మొన్న మన్మోహన్ సింగ్ని అయితే ఏ విధంగా ఎగతాళి చేశారో, రెయిన్ కోట్ వేసుకొని స్నానం చేస్తారు, మీరు స్నానం చేసి తడవకుండా ఉండే శక్తి మాకుందని అంటారని మన్మోహన్ సింగ్ని ఏ విధంగా అయితే ఎగతాళి చేశారో, అట్లా మన ప్రధాని ట్రాక్ సూటు, వాటర్ ప్రూఫ్ జాకెట్ వేసుకొని అక్కడ నీళ్ళల్లో మునిగారు. ఊరికి నీళ్లు తల ఇదేట్టుగా నటించారు. అలాంటి కార్యక్రమంలో కూడా మునిగే ఇది ఉంది. ఇంకా కొత్తగా ఈ మధ్యకాలంలో బాబాలు ఈ కొత్త రకం యుగం ఒకటి తయారైంది. వాళ్ళు ఏమంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది వాళ్ళకు, ఆంగ్ల భాష మాట్లాడగలరు బాగా. ఆంగ్ల భాష మాట్లాడడం ద్వారా, కంప్యూటర్ ప్రయోగాల ద్వారా ఈ విదేశీయులను, ప్రత్యేకించి అమెరికా వాళ్ళను బాగా ఆకట్టుకుంటున్నారు. దాని ద్వారా వాళ్లకు డాలర్లలో ఆదాయం ఉంటుంది. డాలర్లలో ఆదాయం కాకుండా విపరీతమైన ప్రచారం జరుగుతుంది. విపరీతమైన ప్రచారం ఏమంటే, బాగా చదువుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు కూడా ఈ వాస్తును, లేకుంటే అశాస్త్రీయ విధానాలను, బాబాలను, అమ్మలను, దేవుణ్ణి నమ్ముతున్నారు కదా. ఇంకా మీరు వాళ్ళకంటే గొప్ప వాళ్ళ అనే ఒక ప్రశ్నలు మనకు ఎదురవుతూ ఉన్నాయి. అట్లా కొత్త తరం కూడా తయారైంది. ఇప్పుడు అమెరికాలో అయితే భావజాలానికి వాళ్ళు ఎంతగా లొంగిపోయారంటే, అక్కడ ఎంత సంపాదిస్తున్నా, ఏ రంగంలో, ఏ వృత్తి ప్రవృత్తుల్లో ఉన్నా కూడా ప్రతి విషయాన్ని కూడా అక్కడ గుళ్ళు గోపురాలు కడుతున్నారు, నిర్మిస్తున్నారు, భక్తులుగా మారుతున్నారు అనే దాన్ని పక్కన పెడితే, ఇక్కడ వాళ్ళు ఏ ప్రక్రియలో అయినా సరే, ఏ పెళ్లి చేసుకొని, లేకపోతే ఇంకా ఏదన్నా ఏ శుభకార్యము ఆ శుభకార్యం చేసుకున్నా కూడా ఆ పూజారి గారు చెయ్యి ఎత్తు అంటే ఎత్తాల్సిందే, దించు అంటే దించాల్సిందే, మమ్మ అంటే అనాల్సిందే. అంతటి పరాధీనత చెందిన ప్రపంచంలో వాళ్ళు బతుకుతున్నారు. ఇంకొకటి ఏమంటే, ఈ బాబాలకు వీళ్ళకు రాజకీయాల అండనే కాకుండా అధికారుల అండదండలు కూడా ఉంటాయి, వాళ్ళ ప్రాపగాలు కూడా ఉంటాయి. చివరికి న్యాయాధికారులు కూడా వాళ్ళను నమ్ముతూ ఉంటారు. వాటి వల్ల కూడా వాళ్ళకు ఒక మాన్యత లభిస్తుంది వాళ్ళకి. ఈ విధంగా కూడా వాళ్ళ వ్యవహారాలు విపరీతంగా కొనసాగుతూ పోతూ ఉంటాయి. ఇంకోటి ఏమంటే, ఈ మతాలన్నీ కూడా మనం గమనిస్తే మగాళ్ళు సృష్టించినవే. మత గ్రంథాలన్నీ కూడా మగవాళ్ళు రాసినవే. అందుకని ఇవన్నీ కూడా మహిళలకు వ్యతిరేకంగా, ఆడవాళ్ళకు వ్యతిరేకంగా, పురుషాధిక్యాన్ని ప్రోత్సహించేటట్లుగా, వాళ్ళ మాటలే చెల్లేటట్లుగా
ఇవన్నీ ఉంటాయి. ఇది కాక ఇంకా కొందరు దళిత కులాల నుంచి కూడా కొందరు బాబాలుగా మారుతారు. వాళ్ళు ఏదో కారణం చేత మారుతారు కానీ వాళ్ళు మారడం వల్ల ఏమైందంటే ఈ సాధారణ జీవితంలో వాళ్ళ కులం పేరుతో వాళ్ళ మతం పేరుతో బయటకు వస్తే అందని గౌరవ మర్యాదలు వాళ్ళు బాబాలుగా మారడం వల్ల వాళ్ళకు ఆ గౌరవ మర్యాదలు లభిస్తాయి. మొన్నటికి మొన్న ఉత్తరప్రదేశ్లో ధూళిబాబాగా మారి 261 మంది మరణానికి కారణమైన వ్యక్తి కూడా అలాంటి దళితుడే. ఒక పోలీస్ అధికారిగా పోలీసు శాఖలో పనిచేసి అక్రమాల వల్ల ఉద్యోగం నుంచి తొలగింపబడి బాబాగా మారిన వ్యక్తే. ఇంకా బాబాలు ఇప్పుడు 3 రకాలుగా బాబాలు ఉన్నారు. ఆ 3 రకాల్లో ఒకరేమో అద్భుతాలు సృష్టించేవాళ్ళు, అద్భుతాలు చేసేవాళ్ళు. అద్భుతాలు చేసేవాళ్ళు, సృష్టించేవాళ్ళు కూడా మనం చాలా అనుభవాలు ఉన్నాయి. మనకు చాలా ప్రశ్నలు కూడా ఈ నాస్తిక సమాజం ద్వారా నాస్తికుల సమాజ సభ్యులందరూ కూడా అడిగిన ప్రశ్నలే. అన్నట్టుగా వాళ్ళు బియ్యం మూటలను లేకుంటే గుమ్మడికాయలను కూరగాయలను వాళ్ళు సృష్టించరు. చాలా చేతిలో సులభంగా ఇమిడేటట్టుగా ఉంగరాలను చిన్న చిన్న గడియారాలను వీటిని మాత్రమే సృష్టిస్తుంటారు. దాన్ని నేను బాగా దగ్గరగా ఉండి చూసి ఈయన పుట్టపర్తి సత్యసాయి బాబా ఏం సృష్టిస్తాడో ఎట్లా సృష్టిస్తాడో కూడా బూడిదను ఎట్లా సృష్టిస్తాడో కూడా నాకు బాగా తెలుసు. ఆ ఏళ్ల మధ్యలో బూడిద చిన్నదాన్ని పెట్టుకొని చొక్కా నుండి తీసుకుంటూ అయిపోయినప్పుడు వెనకల జుట్టులో నుండి తీసి ఎట్లా తీస్తారు. భూమిలో ఆయన కూర్చున్న భూమిలో ఇసుక నుంచి చిన్న చిన్న ఉంగరాలు వాటిని తీసి అట్లా చేస్తూ ఉంటారు. ఇట్లా అద్భుతాలు సృష్టించే వాళ్ళు చేసేవాళ్ళు కొందరైతే, కొందరు వేద జ్ఞానాన్ని ప్రచారం చేస్తున్నామనే పేరుతో వేదాల్లో అన్నీ ఉన్నాయి అని ఆ తర్వాత మనశాస్త్రాల ప్రక్రియలతో సహా అన్నిటినీ మొత్తంగా వాళ్ళు దాన్ని ప్రచారం చేసేవాళ్ళు 2వ తరగతి వాళ్ళు, వేద జ్ఞాన ప్రచారకులు. 3వ వాళ్ళు యోగా వ్యాపారులు. ఇప్పుడు ఇందాక అనుకున్నట్లు భగవాన్ రామ్దేవ్, రవిశంకరు, అరవిందో ఇట్లాంటి వాళ్ళంతా కూడా ఈ యోగా వీళ్ళందరూ కూడా భగవద్గీతను యోగా వీటిని ఒక ప్రచార కరదీపకల్లాగా ఒక నిబంధన పత్రాల్లాగా ఉపకరణలాగా దాన్ని వాడుకుంటారు. చాలామందికి భగవద్గీతలో ఏముందో ఎవరు రాశారో ఎందుకు రాశారో అనే అంత లోతుగా అధ్యయనం చేసి ఉండరు. అది పోతే 3 వ్యక్తులుగా రాశారని, ఒక పతనం చెందుతున్న హైందవాన్ని రక్షించడానికి చేశారని, తర్వాత ఈ చాతుర్వర్ణ్య సమాజాన్ని సంరక్షించడానికి చేశారని, శూద్రులను వాళ్ళ విధి ధర్మాలను నిర్వర్తించుకునే విధంగా కొనసాగించాలనే ఉద్దేశంతో అది రాయబడింది 3 వ్యక్తుల చేత. ఎవరో రాశారని చెప్పి నమ్మరు చదవరు అనే ఉద్దేశంతో వ్యాస మహర్షి రాశాడనే ఒక ప్రచారం చేసి దాన్ని చేసుకుంటున్నారు. అలాంటి ప్రచారంతో వాటిని ఎక్కువగా వాడుకుంటున్నారు. తర్వాత ఇంకొక విషయం ఏమంటే ఈ పాలకులు, తర్వాత మతము, కార్పొరేట్ కంపెనీలు 3 కూడా చాలా కుమ్మక్కయి ఒకరిలో ఒకరు పడి దోపిడీ కొనసాగిస్తూ ఉన్నారు. పాలకులు ఏం చేస్తారంటే మత సంస్థలకి వాళ్ళ దేవాలయాలు కట్టుకోవడానికి లేదా ప్రార్థనాలయాలు కట్టుకోవడానికి లేదా వాళ్ళు ప్రచారం చేస్తున్న దొంగ విజ్ఞాన శాస్త్ర పరిశోధనా కేంద్రాలు కట్టుకోవడానికి వాళ్ళకు స్థలాలు కేటాయిస్తారు. వందల ఎకరాలు. ఇప్పుడు మామూలుగా ఇందాక మనం అనుకున్నట్లు పుట్టపర్తి సాయిబాబాకు పుట్టపర్తిలోను బెంగళూరులోనే కాకుండా, అట్లాగే శ్రీ రవిశంకర్కు మైసూరులోనే కాకుండా తర్వాత ఢిల్లీలో ఒక దేవాలయం కట్టడానికి 100 ఎకరాల భూమిని ఢిల్లీ నడిబొడ్డున ఇచ్చారు. అట్లా రామ్దేవ్కు కొన్ని వేల ఎకరాలు 3 విశ్వవిద్యాలయాలు నడపడానికి ఇచ్చారు. తర్వాత ఈ కార్పొరేట్ కంపెనీలు ఏం చేస్తాయంటే వాళ్ళు కొంత డబ్బులు వాళ్ళు పెట్టినట్లుగా పెట్టి వాళ్లకు ప్రార్థనాలయాలను, దేవాలయాలను, అక్కడికి రోడ్లను, రైల్వే స్టేషన్లను, రైల్వే ట్రాకులను వీటన్నిటిని కూడా నియమిస్తారు. నియమించిన తర్వాత వాళ్ళు ఈ మతాలు వాటిని బాగా వాడుకొని వ్యాప్తి చేస్తాయి. ఇంకా ఇందాక మనం అనుకున్న అనేక కార్యక్రమాల ద్వారా వీళ్ళు 3 కూడా మీకోసం మాకిది మీకిది అన్నట్లుగా వీళ్ళు 3 పంచుకుంటూ ఉంటారు. ఈ 3 చాలా కుమ్మక్కి పనిచేస్తున్నారు. తర్వాత దీంట్లో చాలా ఛాందస భావాన్ని నిరోధించే చట్టాలు కూడా వచ్చినాయి. అయితే ఆ చట్టాన్ని అమలు చేయవలసిన వాళ్ళు ఎవరు? పాలకులే. కాబట్టి దాని గురించి అసలు పట్టించుకోరు, దాని అమలు జోలికి అసలు పోరు. అందుకనే మనం మామూలుగా చెప్పేటప్పుడు ఏమంటే చట్టాలు ఎక్కడైతే పనిచేస్తాయో అక్కడ చట్టాలను వాడుకోవాలి, చట్టాలు పనిచేయని చోట భావజాలాన్ని వాడుకోవాలి. ఈ విధమైన ఇప్పుడు మామూలుగా ఒక చోట
ఎక్కడన్నా రోడ్డు మీద ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి కత్తితో పొడుస్తున్నాడు అనుకోండి, మనం పోయి ఇది పాపం నాయన, ఇది పొడవకూడదు నాయన అంటే వాళ్ళు వినరు. అదే పోలీసు పోయి లాఠీ చార్జ్ తీసుకొని బెదిరిస్తే అతను వింటాడంటే అక్కడ చట్టం పనిచేస్తుంది. భావజాలంగానే పనిచేసి ఉంటే వరకట్నం లాంటివి కూడా, నువ్వు ఆడవాళ్ళ ఆస్తులు నీకు కావాలన్నా, వాళ్ళ ధనం కావాలన్నా, నీకు అంత మాత్రం సంపాదించుకోలేవా అనేలాంటి భావజాలాన్ని నిర్మించాలి అక్కడ. అలాంటి భావజాలాన్ని మనం నిర్మించలేదు కాబట్టి వరకట్న నిరోధ చట్టాలు నిషేధ చట్టాలు వచ్చినా కూడా వరకట్నం లాంటివి కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఛాందస భావాల నిరోధ చట్టాలు కూడా అవన్నీ అమలు కావడంలా. అట్లాగే అవిశ్వాసాన్ని దేవుని నమ్మని, మతాన్ని నమ్మని, లౌకిక తత్వాన్ని ప్రచారం చేసే సంస్థలు కూడా చాలా ఉన్నాయి. వాటిల్లో నెదర్లాండ్స్లో 2002లో ఏర్పాటైన సంస్థ మాతృగా ఉంటే, మన ఆంధ్ర రాష్ట్రంతో సహా భారతదేశంలో చాలా హేతువాద సంఘాలు, నాస్తికవాద సంఘాలు ఇవన్నీ కూడా చాలా ముందు నుంచే పనిచేస్తున్నాయి. అయితే వాటికి అనేక కారణాల చేత ప్రజలంతా కూడా మతభావాల వైపు, అలౌకిక భావాల వైపు కొట్టుకొని పోతున్నప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ పాత్ర, వాళ్ళు చేసే పనులు కూడా పరిమితంగానే ఉంటున్నాయి. ఇంకా మామూలుగా మనం ఈరోజు ఈ కుల మతాలను నిర్మూలించాలా, లేకుంటే సామాజిక మార్పు తీసుకురావాలా, లేక వర్గ రహిత సమాజాన్ని నిర్మించాలా, లేదా ఇలాంటి మీమాంస జోలికి పోకుండా మన వీలున్నంత ఆచరణ సాధ్యమైన, అంటే ఇందాక డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు చెప్పినట్లుగా మనం లౌకిక భావాలతో, నాస్తిక భావాలతో, వాటి పేరు చెప్పకుండా బయటపడకుండా మన ఆచరణలో కనుక మనం చేసుకుంటూ పోతే మనకు అనుచరులు కూడా లభిస్తారు. ఇంకొక విషయం ఏమంటే, మార్క్స్, ఏంగెల్స్, లెనిన్ వాళ్ళు పుట్టి పెరిగింది ఏకమత సమాజంలో. వాళ్ళకు ఒకే మతము, ఆ మత చట్టంలోనే వాళ్ళు పెరిగారు. దానికి సంబంధించినట్లుగానే వాళ్ళ సిద్ధాంతాలు నిర్మించారు. లెనిన్ గారు దాన్ని ఆచరించారు కూడా. అయితే మన సమాజంలో అనేక మతాలు ఉన్న నేపథ్యంలో, వాటిల్లో అనేక కులాలు ఉన్న నేపథ్యంలో ఆ మార్క్సిజాన్ని మనకు అనుకూలంగా, ఈ సమాజానికి, ఈ మతాలకు, కులాలకు అనుకూలంగా వాటిని నిర్వీర్యం చేసేటట్లుగా, బలహీనం చేసేటట్లుగా వాళ్ళని అనువదించి అమలు చేసే ప్రక్రియలను మనము నేర్చుకొని ప్రచారం చేయాలా. ఇంకో విషయం చివరిగా ఏమంటే, మనం ఒక్క సంఘంగా, ఒక హేతువాద సంఘం కానీ, నాస్తికవాద సంఘం కానీ, లేకపోతే సంశయవాద సంఘం కానీ, ప్రశ్నించే సంఘం కానీ, ఏదైనా సరే ఒక్కరొక్కరుగా మనం చేయడం అనేది ఈనాడు ఉన్న పరిస్థితుల్లో చాలా కష్టమైన పని. కాబట్టి మనం అందరం కూడా అన్ని రకాల భౌతికవాదులు, తర్వాత నిరీశ్వరవాదులు, మత కులాలను వ్యతిరేకించే వాళ్ళు, లౌకికత్వాన్ని ప్రబోధించే వాళ్ళు, నమ్మే వాళ్ళందరూ కూడా కలిసి పనిచేయవలసిన అవసరము, సమయము ఆసన్నమైందని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఆ విధంగా మనము పనిచేద్దామని చెప్పి కూడా మీకు విన్నవిస్తూ, నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు అర్పిస్తున్నాను. ధన్యవాదాలు.